ఫ్రెండ్స్, మన రాష్ట్ర రాజధాని అమరావతిలో అత్యంత ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ అయిన ఐకానిక్ హైకోర్ట్ ఇది మన ప్రస్తుత హైకోర్టు పక్కనే ఉంటుందండి. దీని నిర్మాణ పనులు ఎలా జరుగుతున్నాయో మన వీడియోలో చూద్దాము. అలాగా ఫ్రెండ్స్, మన ఛానల్ని చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుని మమ్మల్ని ప్రోత్సహించండి. ఒకసారి చూడండి ఎలా ఉందో. 90% వరకు చూస్తున్నారు, కేవలం 5% వరకే సబ్స్క్రైబ్ చేసుకున్నారు. దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మమ్మల్ని కొంచెం ప్రోత్సహించండి. ఈ ఐకానిక్ హైకోర్టు యొక్క మొత్తం నిర్మాణం దాదాపుగా 42 ఎకరాల్లో దీన్ని ప్రారంభించారండి. గతంలో అప్పటి ప్రభుత్వం అంటే మన చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఉన్నప్పుడు దీన్ని స్టార్ట్ చేశారు. అప్పట్లో దీన్ని షాపూర్ పల్లంజీ వారు వర్క్స్ టేక్ ఓవర్ చేసి స్టార్ట్ చేశారండి. దాదాపు ఫౌండేషన్ వర్క్స్, ర్యాప్టర్ ఫౌండేషన్ వర్క్స్ 3-4 వరకు వాళ్ళు వేయటం జరిగింది. తర్వాత ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం మారిపోవడంతో దాదాపు 5 సంవత్సరాలుగా దీన్ని వాటర్లో నీళ్ళలో ఉంచడం జరిగిందండి. ఈ పూర్తి ఒక పెద్ద చెరువులాగా ఇది కనిపించేది. మరలా ఏదైతే మన బాబు గారు ప్రభుత్వం అధికారంలో రావడంతో దీని వర్క్ స్టార్ట్ చేశారండి. ఇప్పుడు ఈ వర్క్స్ని ఎన్సీసీ కన్స్ట్రక్షన్ వారు టేక్ ఓవర్ చేశారు. అప్పటి నుంచి చాలా సర్వేగంగా వర్క్స్ చాలా ఫాస్ట్గా ఒక ఛాలెంజింగ్గా వర్క్స్ చేపడుతున్నారండి. ఏదైతే ఈ ఎన్సీసీ కన్స్ట్రక్షన్ వారు టేక్ ఓవర్ చేసినప్పటి నుంచి చాలా హైలీ హార్డ్ వర్క్స్ చేస్తున్నారండి. ఇక్కడ ఇదంతా రీఎన్ఫోర్స్మెంట్ వర్క్స్ అవి. ఇది మొత్తం బేస్మెంట్ అంటే ఫౌండేషన్ వర్క్స్ 16 floors కాగా అందులో గతంలో షాపూర్ పల్లంజీ వారు 3 floors వరకు కంప్లీట్ చేశారు. తర్వాత ఈ ఎన్సీసీ వర్క్స్ వారు కాంట్రాక్షన్ వారు మిగతా ఫోర్స్ కంప్లీట్ చేస్తున్నారు. దాదాపుగా అన్ని ఫోర్స్ కంప్లీట్ అయిపోయినాయి. ఇక్కడ నుంచి సైడ్ వాల్స్, మెయిన్ పిల్లర్స్ అవన్నీ కూడా కన్స్ట్రక్షన్ స్టార్ట్ అవుతాయండి. ఒకరోజే చాలా ప్రెస్టీజియస్గా దాదాపు 15,000 క్యూబిక్ మీటర్లు కాంక్రీట్ని ఇందులో వాడటం జరిగిందండి. చాలా ఈ వర్క్స్ అన్నీ కంప్లీట్ అయ్యి దాదాపుగా వాల్స్, కాలమ్స్ని స్టార్ట్ చేయడానికి కన్స్ట్రక్షన్ వర్క్ స్టార్ట్ చేస్తున్నారండి. ఇవన్నీ కూడా కాలమ్స్ చూడండి, ఇవన్నీ చాలా హెవీగా వర్క్ చేస్తున్నారు. ఇందులో చాలా హెవీగా స్టీల్ వాడుతున్నారండి. ఒక్కో స్టీల్ రాడ్డు దాదాపు 36 mm వరకు ఉంటుంది. అంత హెవీ మెటల్ స్టీల్ని వాడుతున్నారు. ఇవన్నీ కూడా ఎప్పటికప్పుడు కాంక్రీట్ వర్క్స్ చాలా ఫాస్ట్గా జరుగుతున్నాయి. ఒకసారి చూడండి మొత్తం ఎలా జరుగుతున్నాయో. ఈ ఐకానిక్ హైకోర్టుని ప్రపంచ ప్రఖ్యాత డిజైన్ సంస్థ నార్మన్ ఫోస్టర్స్ వారు దీన్ని రూపొందించారండి. ప్రపంచంలోని ఇలాంటి డిజైన్ని ఇంతవరకు ఎవరో చూడని విధంగా దీన్ని హైకోర్టు నిర్మిస్తున్నారండి. ఇది మొత్తం 52 కోర్టు హాళ్ళతో ఈ నిర్మాణం ఉంటుందండి. ఇది మొత్తం బౌద్ధ స్తూప ఆకారంలో దీన్ని నిర్మిస్తున్నారు. ఈ ఐకానిక్ బిల్డింగ్ హైకోర్టు మొత్తం 9 అంతస్తులు హైట్లో ఉంటుందండి. ఇందులో 8th floorలో ఏదైతే హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జడ్జి గారి హాల్ ఉంటుందండి. ఈ హైకోర్టు ప్రాజెక్టు మొత్తం 18 నెలలు కేవలం 18 నెలల్లోనే కంప్లీట్ చేయాలని టైం బాండ్ పెట్టుకోవడం జరిగింది. 2027 డిసెంబర్లో దీని ఓపెనింగ్కి ప్లాన్ చేస్తున్నారు. అందుకని ఇంత హెవీగా చాలా ఫాస్ట్గా వర్క్స్ జరుగుతున్నాయండి. మొత్తం చాలా హెవీ స్టీల్ వాడకం దీంట్లో జరుగుతుంది. ఇప్పుడు ఏదైతే బేస్మెంట్స్ కంప్లీట్ అయిపోయి ఈ పిల్లర్ వర్క్స్ అవి జరుగుతున్నాయి. ఇక నుంచి ఈ నిర్మాణంలో మెయిన్ వర్క్స్ ఏదైతే ఉన్నాయో స్లాబ్స్ ప్లస్ సైడ్ వాల్స్ ఇవి కాంక్రీట్ వర్క్స్ జరుగుతాయండి. అక్కడి నుంచి చాలా ఫాస్ట్గా దీని వర్క్స్ స్టార్ట్ అయిపోతాయి. ఈ కోర్టు మొత్తం 21.3 లక్షల స్క్వేర్ ఫీట్లో ఉంటుందండి. ఈ భవనం మొత్తం 50.4 మీటర్ల హైట్లో దాదాపు 9 ఫ్లోర్లు అంటే 9 అంతస్తుల హైట్లో దీన్ని నిర్మిస్తున్నారండి. ఇందులో న్యాయవాదులకి కోర్టు హాల్స్, మీటింగ్ హాల్స్, వివిధ కాన్ఫరెన్స్ల కోసం పెద్ద పెద్ద ఆడిటోరియంస్ లాంటివి కూడా దీనిలో నిర్మించడం జరుగుతుందండి. అలాగే దీన్ని చాలా వెంటిలేషన్ వచ్చే విధంగా అన్ని రకాల గ్రీనరీకి సంబంధించిన
అన్ని విషయాలు కూడా ఇందులో యాడ్ చేస్తున్నారు. ఈ హైకోర్టు నిర్మాణంలో ఉపయోగించే స్టీలు చూడండి ఎంత హెవీగా, ఒక్కో స్టీల్ రాడ్ వచ్చి 36 mm వరకు ఉంటుందండి. ఇదంతా కూడా ఈ ఎన్ఫోర్స్మెంట్ వర్క్ భాగంగా ఈ స్టీల్ని వాడుతున్నారండి. ఈ 4 ఒక్కో దానికి నిర్మాణంలో ముందుగా పీసీసీ వేస్తారండి. తర్వాత వాటర్ ప్రూఫ్ షీట్ వేసి ఆ పైన ఈ ఐరన్ రాడ్ వర్క్స్ జరుగుతాయండి. వర్క్స్ హెవీగా జరుగుతాయి. వాటి మీద కాంక్రీట్ వేసి ఈ విధంగా కంప్లీట్ చేస్తారండి ఒక్కో 4ని. ఈ విధంగా మొత్తం చాలా వరకు ఈ 4 వర్క్స్ మొత్తం కంప్లీట్గా అవ్వటం జరుగుతుంది. తొందరలోనే సైడ్ వాల్స్ మెయిన్ పిల్లర్స్ ఇవన్నీ కూడా వర్క్స్ స్టార్ట్ చేయడం జరుగుతుంది. ప్రధానంగా ఈ ఐకానిక్ హైకోర్టు E5, E6 రోడ్స్ పక్కనే ఉంటుంది. అలాగే N11, N11 కూడా దగ్గరలో ఉంటుందండి. ఆ కనిపిస్తున్న తాత్కాలిక హైకోర్టు పక్కనే ఈ శాశ్వత నిర్మాణాన్ని హైకోర్టు భవనాన్ని నిర్మిస్తున్నారండి. ఇది ఈ హైకోర్టు నిర్మాణం మొత్తం శాశ్వత హైకోర్టు భవనం మొత్తం జస్టిస్ సిటీలో నిర్మిస్తున్నారు. దీని పక్కనే జడ్జీలు ఒక బంగ్లాలు, విల్లాసు అన్నీ కూడా నిర్మాణాలన్నీ జరుగుతున్నాయి. ఇది జస్టిస్ సిటీ అలా అంతర్భాగం అండి. ఈ వర్క్స్ అన్నీ కూడా ఈ రాడ్ బెండింగ్ వర్క్స్ ఇవన్నీ కూడా చుట్టూ దీనికి ఏదైతే ఉందో రోడ్ వర్క్స్ మొత్తం ఆ రోడ్ వర్క్స్ పక్కనే జరుగుతున్నాయండి. ఇవన్నీ రోడ్స్ ఆ పక్కనే ఇదండి. చుట్టూ నలువైపులా దీనికి రోడ్ నిర్మాణం ఉంటుందండి. చూడండి ఇదంతా ఏదైతే కనిపిస్తుందో ఆ రాడ్స్ అవి స్టీల్స్, అవి గతంలో నిర్మించిన రాడ్ వర్క్స్ అండి. అన్నీ రాడ్ బెండింగ్ వర్క్స్ అండి. వాటికి ఇప్పుడు రీఎన్ఫోర్స్మెంట్ వర్క్స్ స్టార్ట్ చేసి దాంట్లో కాంక్రీట్ని ఫిల్అప్ చేస్తున్నారు. ఒక్కో పిల్లరు ఈ పిల్లర్లన్నింటికి వాల్స్ టైప్లో రీఎన్ఫోర్స్మెంట్ వర్క్ చేసి అక్కడ చుట్టూ ఐరన్ ప్లేట్స్, సెంట్రింగ్ ప్లేట్స్ లాంటివి పెట్టి వాటిల్లో మళ్ళా కాంక్రీట్ని పోస్తారండి. ఈ మధ్యలోని హైకోర్టు భవనం వద్ద 4 ఫ్లోర్కి సంబంధించిన దాదాపు 15,000 క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ని ఒక 2 డేస్లోనే ఇన్స్టాల్ చేయడం జరిగిందండి. చాలా హై లెవెల్ రికార్డ్ అండి ఇది ఇంతవరకు ఈ నిర్మాణంలో. ఇదంతా కూడా కనిపించేదంతా ఈ రీఫోర్స్మెంట్ వర్క్ జరుగుతున్నాయండి. ఇందులో కాంక్రీట్ ఇవ్వడం జరుగుతుంది ఒకసారి. ఇవన్నీ చూడండి ఎలా నిర్మాణాలు జరుగుతున్నాయో. చాలా హెవీగా, స్ట్రాంగ్గా ఇందులో నిర్మాణాలన్నీ చాలా స్ట్రెంగ్త్తో బిల్డ్ చేస్తున్నారు మొత్తం. చూడండి ఇవి వర్క్స్ ఎంత హెవీగా ఉన్నాయో. అదే చూడండి ఈ కాంక్రీట్ ఎంత వెడల్పులో దీన్ని బిల్డ్ చేశారు చూడండి. ఎంత ఐరన్ రాడ్ వర్క్స్ ఇవి. ఇలా దీనికి సంబంధించిన ఐరన్ మొత్తం యార్డు ఒకటి సెట్ చేసుకొని ఇక్కడే ఐరన్ని కటింగ్, మౌల్డింగ్ అన్నీ చేస్తున్నారు. ఇక్కడ ఎన్సీసీ కన్స్ట్రక్షన్ వారు మొత్తం దీనికి సంబంధించిన వర్క్స్ అన్నీ చాలా ఇదిగా చేస్తున్నారండి. ఇది ఫ్రెండ్స్, ఈ ఛానల్లోని కంటెంట్ మీకు నచ్చినట్లయితే దయచేసి మన ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. జై అమరావతి.